అవుట్సోర్సింగ్ మిత్రులారా, మీకు మిమ్మల్ని కోరేది ఒక్కటే. మా విన్నపం ఏంటంటే 5 నెలల సంది మీకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ వీడియో చేసేది మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు 5 నెలల సంది జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. కడుపు మార్చుకొని ఇల్లు గడవక చాలం జీతాలతోటి మీరు సంసారం నిలదీస్తూ ఉన్నారు. 25,000 ఇస్తే ఏం సరిపోతాయి మీకు? ఇల్లు కిరాయి కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక, బస్ ఛార్జీలు లేక, అప్పులు చేసి ఈఎంఐలు కట్టలేక, లోన్లు కట్టలేక చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. రండి రండి, కదం తొక్కండి. చీమలు కలిసి అన్ని పామును దాసిపామును కుట్టినట్లు మీరు కూడా చీమ అందరూ ఏకమయ్యండి. జట్టుగా యూనిటీగా రండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకటే డిపార్ట్మెంట్లో కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక జాక్టోగా ఏర్పాటు చేసుకొని అందరు యూనిటీగా వెళ్ళండి. 5 లక్షల మంది ఉన్నారు, ఆషామాషి కాదు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కలిసి హైదరాబాద్ను మొత్తం రాస్తారోకోలు నిర్వహించి అష్టదిగ్బంధం చేయండి. చేస్తే మిమ్మల్ని చూస్తే మీరు గవర్నమెంట్కి భయపడకూడదు, మిమ్మల్ని చూస్తే గవర్నమెంట్ భయపడాలి. గవర్నమెంట్ వెన్నులో వణుకు పుట్టాలి. ఎందుకంటే అవుట్సోర్సింగ్ చేసే శ్రమ దోపిడీ, టెండర్ విధానాన్ని రద్దు చేయాలి, ఈఎస్ఐ ప్రకటించాలి, పిఎఫ్ ప్రకటించాలి. ఇలా గవర్నమెంట్ జీతాలు ఇవ్వకపోవడం వల్ల 6 మంది ఆత్మబలిదానం చేసుకుని దీనికంత కారణం ఎవరు? గవర్నమెంట్ కాదా? 5 నెలల సంది జీతాలు ఎవరు ఎలా బ్రతుకుతారో, ఎట్లా గడుస్తుంది చెప్పండి. ఇంకోటి, వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళకు వెంటనే వాళ్ళకు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ ప్రకటించి వాళ్ళకి 10% ఇంక్రిమెంట్ ప్రకటించాలి. ఎందుకంటే ఇవాళ ఖర్చులు పెరిగిపోయినాయి, పిల్లలకు ఫీజులు పెరిగినాయి, ప్రతి ఒక్క ఏ వస్తువు కొనాలన్నా కూడా రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళకి జీతాలు సరిపోవడం లేదు, రూమ్ రెంట్లు పెరిగిపోయినాయి. అందువల్ల దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, నేను చేసేది మీకోసమే, నా కోసం కాదు. ఎందుకంటే మీలో యూనిటీ రావాలి, మీలో ఐక్యత రావాలి, మీలో బలం రావాలి, మీలో మార్పు రావాలి. మీ యొక్క యూనిటీగా ఉంటే ఎవడు ఏం చేయలేడు మిమ్మల్ని. అందుకని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఈ భారతీయ కిసాన్ పార్టీ మీకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది. మీకోసమే కొట్లాడతాం, మీకోసమే మేము ఉన్నాం. ఐక్యతగా రండి. 5 లక్షల మంది ఒక్కసారి మూకుమ్మడికి వస్తే హైదరాబాద్ మొత్తం అష్టదిగ్బంధం చేయొచ్చు. ముఖ్యమంత్రిని నిలదీసైనా సరే, గవర్నమెంట్ని నిలదీసి మీ జీతాలు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. దయచేసి మేము కోరుకుంటా ఉన్నాం, రండి, కదం దొక్కండి, జీతాలు ఇచ్చే వరకు పోరాడదాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.